నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని, భావి భారత పౌరులను తయారు చేయాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తున్నారని అన్నారు. గత 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా గురుపూజోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉత్తమ గురువులను సన్మానించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. రెసిడెన్షియల్ కళాశాలలో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి బడుగు బలహీన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం ప్రతిరోజూ తల్లిదండ్రుల నుండి వినతి పత్రాలు వస్తున్నాయని, ఇది సంతోషకరమైన పరిణామం అన్నారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల పరిధిలో ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు పి.పి. రాథోడ్, జమిని కుమారి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మీ పాఠశాలలో మీరు చెబుతున్నటువంటి విద్యార్థులను ఒక ఇనుప కడ్డీని ఒక కత్తి చేస్తారా, ఒక గుడ్డలు చేస్తారా, ఒక ఏం తయారు చేస్తారో మీ చేతిలో ఉందని. ఇంతకుముందు చెప్పినట్టు 1 చిల్లర మంది ఉపాధ్యాయ పాత్రలు ఉన్నారు. 140 కోట్ల పైచిలకు జనాభా. ఆ విధంగా మీకు అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. నేను మన పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాల జనం మన దగ్గర ఉన్నారు. వాళ్ళంతా కార్మికుల పిల్లలు, మన ప్రాంతంలో పనిచేస్తూ బతికే పిల్లలు, వాళ్ళంతా మన కొద్దిగా గొప్ప కలిగిన వాళ్ళు ప్రైవేట్లో పోతారు, మిగిలిన వాళ్ళంతా మన దగ్గరికి వస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్య మీద, వైద్య మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఈ రెండింటి మీద ఫోకస్ చేసి ముందుకు తీసుకుపోవాలని ఆలోచనకు అడుగులేస్తామని దానికి మీ ప్రోత్సాహమే అవసరం మీద మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు తమిళనాడులో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి, ఆ ప్రాంతంలోని అబ్దుల్ కలాం గారు ఉండి ప్రెసిడెంట్ ఇండియా స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణ గారిని పురస్కరించుకొని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అంత గొప్ప నాయకత్వం, అంత స్థాయికి ఎదిగిన శిఖరాలకు ఎదిగిన వ్యక్తులు ఈ ఆశామాష మాట కాదు. వాళ్ళకంటే ఆ గురువులే నేర్పిన ఉద్యోగులు ఆ స్థాయికి ఎదిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో మన ఇండియాను పరిపాలించిన నాయకులు కానీ, ప్రపంచాన్ని శాసించిన నాయకులు కానీ, వాళ్ళకి గురువులే నేర్పిన విద్యతో ఆ స్థాయికి ఎదిగినని అనుకుంటా ఉన్నారు.